రామాయణంలో అత్యంత శక్తివంతమైన యోధుడు ఎవరంటే చాలామంది రాముడు లేదా హనుమంతుడు అంటారు. కాని రావణుడి కుమారుడైన ఇంద్రజిత్, మేఘనాథుడి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను సాక్షాత్తు త్రిమూర్తుల అనుగ్రహం పొందిన ఏకైక వీరుడు. ఇంద్రజిత్ ముల్లోకాలను వణికించిన అజేయ శక్తి. రావణాసురుడికి ఇంద్రజిత్ అంటే కేవలం కొడుకు మాత్రమే కాదు, తన సామ్రాజ్యానికి వెన్నెముక. ఇంద్రజిత్ అసలు పేరు మేఘనాథుడు. అతను పుట్టకముందే తన కొడుకు అజేయుడిగా ఉండాలని రావణుడు గ్రహాలన్నింటినీ, నవగ్రహాలను 11వ స్థానంలో ఉండాలని శాసిస్తాడు. అయితే శనిదేవుడు చివరి క్షణంలో 12వ స్థానానికి మారిపోతాడు. దీనివల్ల మేఘనాథుడికి అపారమైన శక్తి లభించినా అల్పాయుష్యు కూడా వచ్చిచేరింది. ఇంద్రజిత్ అనే పేరు ఎలా వచ్చింది? దేవేంద్రుడికి రావణుడికి మధ్య జరిగిన యుద్ధంలో మేఘనాథుడు తన తండ్రికి సహాయంగా వెళ్తాడు. తన అద్భుతమైన మాయాయుద్ధ తంత్రంతో సాక్షాత్తు ఇంద్రుణ్ణే బంధించి లంకకు తీసుకువస్తాడు. ఈ అసాధారణ విజయానికి మెచ్చి బ్రహ్మదేవుడు అతనికి ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి జయించినవాడు అనే బిరుదిచ్చాడు. త్రిమూర్తుల అస్త్రాల అధిపతి. రామాయణంలో బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం ఈ 3 అత్యున్నత అస్త్రాలను కలిగిన ఏకైక యోధుడు ఇంద్రజిత్. యుద్ధంలో ఇంద్రజిత్ అదృశ్యమయ్యే విద్యలో నిపుణుడు. మేఘాల చాటున ఉండి యుద్ధం చేయగలడు కాబట్టి అతడిని ఎవ్వరూ గుర్తించలేరు. హనుమంతుణ్ణి సైతం బంధించింది ఈ ఇంద్రజిత్తే, బ్రహ్మాస్త్రం ద్వారా. నికుంభిల యాగం అసలు శక్తి రహస్యం. ఇంద్రజిత్ శక్తికి మూలం నికుంభిలదేవి యాగం. ప్రతి యుద్ధానికి వెళ్లే ముందు ఇంద్రజిత్ ఈ యాగం చేసేవాడు. ఒకవేళ ఈ యాగం పూర్తి చేసి యుద్ధానికి వస్తే అతణ్ణి చంపడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. ఈ రహస్యం విభీషణుడికి మాత్రమే తెలుసు. అందుకే లక్ష్మణుడు ఆ యాగం పూర్తి కాకముందే భగ్నం చేసి ఇంద్రజిత్తును యుద్ధానికి లాక్కువస్తాడు. మరణం వెనుక ఉన్న రహస్య నిబంధన. బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు ఒక వరనిస్తాడు. దాని ప్రకారం 14 ఏళ్లపాటు నిద్ర, ఆహారం లేకుండా, పరస్త్రీ ముఖం చూడకుండా బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తి చేతిలో మాత్రమే ఇంద్రజిత్ మరణిస్తాడు. రాముడి వెంట వనవాసానికి వచ్చిన లక్ష్మణుడు 14 ఏళ్లు నిద్రపోలేదు. తన నిద్రను భార్య ఊర్మిళకు ధారపోశాడు. అందుకే లక్ష్మణుడు మాత్రమే ఇంద్రజిత్తును సంహరించగలిగాడు. ఇంద్రజిత్ కనుక ఆ రోజు నికుంభిల యాగాన్ని పూర్తిచేసి యుద్ధానికి వస్తే రామాయణ యుద్ధ ఫలితం మరోలా ఉండేది. తన తండ్రి కోసం, తన ధర్మం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వీరుడు ఇంద్రజిత్. ఇంద్రజిత్ మరియు లక్ష్మణుడిలో ఎవరు గొప్ప యోధుడు అని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథనాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.